వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ఈరోజు ఎదులాపురం మున్సిపాలిటీకి వచ్చాము. ఇక్కడ 31వ వార్డు డివిజన్కి మరి గెలిచినటువంటి వ్యక్తి ఓరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు, హైమావతి గారు ఈరోజు గెలిచి ఉన్నారు. సిపిఎం పార్టీ తరఫున వాళ్ళ ద్వారానే, వాళ్ళ మాటల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. చెప్పండి సార్, మీరు ఈ విజయం సిపిఎం పార్టీ తరఫున మరి గెలిచారు కదా, ఎన్ని ఓట్లతో గెలిచారు? నేను సిపిఎం పార్టీ 31వ డివిజన్ నుండి 378 ఓట్ల మెజార్టీతో నేను గెలవడం జరిగింది. ప్రజలను ఆదరించారు. నిత్యం నేను ప్రజల్లోనే పనిచేస్తున్నాను. ప్రజల్లో మమేకమై ప్రజల్లో పనిచేయటం వల్లనే నాకు ఈ విజయం సాధించడం జరిగింది. మా సిపిఎం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అందరూ కూడా ఆర్నిస్టులుగా కృషి చేశారు. పట్టుదలతో ఈ సీట్ని గెలవాలి అని గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎన్నికలు లేని పరిస్థితి ఉంది. గెలిచేసి ఈ సీటుని సాధించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మా కార్యకర్త ఒక యువకుడు 10 మంది యువకులాగా పనిచేశారు, సైనికులాగా పనిచేశారు, మహిళలు పనిచేసి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనతా గ్యారేజ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసి వాళ్ళు కూడా సైనికులాగా పనిచేసేసి విజయానికి నాకు పూర్తిగా సహకరించారు. ఏ పార్టీలు మీరు సహకరించింది? ఇక్కడ నుండి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛందంగా పనిచేస్తున్న జనతా గ్యారేజీ కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా నాకు సహకరించారు. అవి అభ్యుదయవాదులు కూడా, కొన్ని అభ్యుదయవాద శక్తులు కూడా నాకు పనిచేయడం జరిగింది. సార్ గెలిచారు కదా, గెలిచిన తర్వాత ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ వార్డు ద్వారా చేయబోతున్నారు? ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క 31వ డివిజన్లో అనేకమైన వెంచర్లు ఉన్నాయి. ఆ వెంచర్లలో ఏ వెంచర్లో కూడా ఒక పార్క్ అంటూ లేనటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది విశ్రాంతి ఉద్యోగస్తులు ఉన్నారు, పోతే వృద్ధులు ఉన్నారు, పిల్లలు, యువకులు కానివ్వండి. ఈ ఈవినింగ్ కనీసం సేద తీర్చుకుందానికి వెళ్దామంటే ఎక్కడ లేని పరిస్థితి ఉంది. దాని విషయంలో పార్కు లేవు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని నేను ముఖ్యంగా ఏదులాపురం చెరువు కట్టండి, మంచినీటి చెరువు ఉంది. ఆ చెరువు కట్టని మినీ ట్యాంక్ బండగా చేయాలని చెప్పేసి నేను గతంలో ప్రపోజల్ పెట్టా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే. ఇప్పుడు దానికోసం ఖచ్చితంగా నేను పాటుపడేసి అది ఖచ్చితంగా దానికి మినీ ట్యాంక్ బండ కానీ ఏర్పాటు చేసి చేయటం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, అదేవిధంగా మనకి చెరువు కూడా ఆక్రమణకు గురవుతుంది. ఆ చెరువు ఆక్రమణకు గురవుతుందని చెప్పి గతంలో ఎన్నోసార్లు నేను గౌరవ కలెక్టర్ గారికి కొన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు మేము ప్రత్యామ్నాయంగా దాని చుట్టూ కూడా అధికారులు మేము ఒత్తిడి తెచ్చేసి ఈ యొక్క చెరువుని యొక్క కొలతలు వేపించేసి అద్దుబద్దులు చేసి దానికి చుట్టూతుగా మొత్తం వాకర్స్ నడిచే విధంగా దానికి మొత్తం కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉంది నాకుంది. ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదులాపురం చెరువు ఉంది, మంచినీటి చెరువు. అదే పక్కనే శ్మశాన వాటికి ఉంది. మధ్యలో చెరువుకి శ్మశాన వాటికి మధ్యలో డంపింగ్ యార్డ్ చేశారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల అక్కడ చూస్తే వర్షాకాలం చూస్తే విపరీతమైన వాసన రావటం, ఈ యొక్క చెత్త చెదారం మొత్తం కూడా మంచినీటి చెరువులో కలిసిపోతుంది. నేను దృష్టి పెట్టుకొని నేను ముఖ్యంగా ఇప్పుడు మొదటి కౌన్సిల్ సమావేశాలను పెట్టి లేవనెత్తేసి ముఖ్యంగా ఈ డంపింగ్ యార్డ్ని పూర్తిగా తరలించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ మున్సిపాలిటీ మా 31వ డివిజన్ ప్రాంతంలో ఆదిత్య నగర్ 1 and 2 ఉంది. మాకు ఈ వెంచర్లు ఉన్నాయి. ఈ వెంచర్లలో వాస్తవం చూసుకున్నప్పుడు ఏ ఇంటి సైడ్ డ్రైనేజ్ లేకపోవడం వలన వాడినటువంటి మురుగునీరంతా కూడా మొత్తం కూడా బోర్లో ఇంకిపోతుంది. బోర్లో నీరంతా కలుషితం ఇవ్వడం వల్ల అనేక మంది చర్మరోగాలు వస్తున్నాయి, అనేక మంది జబ్బులు వస్తున్నాయి. కాబట్టి దాని యుద్ధ ప్రాతిపదిక మీద సైడ్ డ్రైనేజీ ఏర్పాటు చేసేసి మొత్తం కూడా ఈ యొక్క రోడ్లు కూడా చాలా ఉన్నాయి కదా ఆదిత్య నగర్లో. ఆ రోడ్లు కూడా మొత్తం కూడా దానికి నేను ఏ విధంగా నిధులు రావాలని చెప్పేసి ఆ విధంగా నేను అధికారులు ఒత్తిడి చేయటం, మున్సిపల్ చైర్పర్సన్ కూడా మాట్లాడేసి అధికారులతో గౌరవ మంత్రి గారిని కూడా కలిసి ఈ యొక్క సమస్య చెప్పేసి దానికి ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా నేను డెవలప్మెంట్ కమిటీలు కూడా ఆదిత్య నగర్ 1 and 2లో డెవలప్మెంట్ కమిటీ, ఏదులాపురంలో ఎస్సీ కాలనీలో డెవలప్మెంట్ కమిటీ, ఈ యొక్క బీసీ కాలనీ కూడా డెవలప్మెంట్ కమిటీలు వేసేసి ఆ డెవలప్మెంట్ కమిటీలు ఇచ్చేటువంటి సూచనలు వాళ్ళ సలహాలు తీసుకొని నేను ముందుకు పోతానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రాంతంలో గత 15 సంవత్సరాల నుండి అనేక మంది పేదలు, మధ్యతరగతి కుటుంబీకులు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి చూసి నేను గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు తమ్మినేని వీరభద్రం గారి నేతృత్వంలో నేను ఈ ప్రాంతంలో అనేక మందికి నేను 2,40,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఇప్పించడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే ఈ ప్రాంతంలో సీఎం రిలీఫ్ అనేది తెలియదు. అలాంటి దాన్ని నేను తీసుకొచ్చా. గత పాలకులు ఉన్నారు ఇక్కడ, ఏ పాలకులు పట్టించుకోవాలా, చేసినటువంటి ఆ గౌరవం నాకు దక్కుతుంది. అదే కాదు, ఇంకా ఈ ప్రాంతంలో చేస్తుంది ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ లోన్లు కానివ్వండి, అది ఖాదీ బోర్డు లోన్లు కానివ్వండి, ఈ ప్రాంతంలో ఎవరికి తెలియదు, గత పాలకులు ఎవరు చెప్పాలా.
నేను వచ్చిన తర్వాత అనేక మందికి ఈ యొక్క సబ్సిడీ లోన్లు కానివ్వండి, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక మంది లోన్లు ఇప్పించడం అనేది జరిగింది. అదే కాకుండా రైతాంగం ఉంది ఈ ప్రాంతంలో. రైతాంగంలో క్రాప్ లోన్ విషయంలో కూడా నేను ప్రతి బ్యాంకులు వెళ్ళేసి కమర్షియల్ బ్యాంకుల్లోకి వెళ్ళేసి ఈ గవర్నమెంట్ బ్యాంకులకు వెళ్ళేసి నేను అందరినీ కూడా ఈ యొక్క క్రాప్ లోన్స్ విషయంలో కొంతమంది ఇవ్వనంటే ఎందుకు ఇవ్వవు, మాకు ఫండమెంటల్ రైట్స్లో మాకు క్రాప్ లోన్ ఇవ్వాలి, మీరు ఇవ్వకపోతే రాసిమని చెప్పేసి అధికారులు మేము ఒత్తిడి బ్యాంక్ మేనేజర్లు మేము ఒత్తిడి చేసేసి అనేక మందికి నేను దగ్గర 10-15 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో రైతాంగానికి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా గత పాలకులు ఇచ్చిన కొన్ని ఉన్నాయి, సబ్సిడీ లోన్లు ఉన్నాయి, స్పేర్లు కానివ్వండి, పవర్ స్పేర్లు కానివ్వండి, అదేవిధంగా మన వ్యవసాయ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ గతంలో ఉండేవి, అవి కూడా పేద ప్రజలకి పేద రైతాంగానికి అందరూ కూడా ఇప్పించిన ఘనత మాకు దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సమయంలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా చెప్పాలంటే అనేక మంది కరోనాతో బాధపడుతుంటే ఈ ప్రాంతంలో ఒక దళిత వ్యక్తి చనిపోయాడు. కరోనా చనిపోతే ఎవరు పోయిన పరిస్థితి ఉన్నప్పుడు నేను స్వచ్ఛందంగా నాకు కరోనా వచ్చి నేను ఇంట్లో ఉన్నాను, మా బాబు విజయ్ అతనే తీసుకెళ్ళేసి ఆ బాడీని రాత్రి 3 గంటలకు తర్వాత 3 గంటలకు తీసుకొచ్చి ఆ బాడీని పూడ్చిన గంట ఉంది. మా కుటుంబ వారసత్వం పుచ్చలపల్లి సుందరయ్య గారి వారసత్వంతో మేము ముందుకెళ్తున్నాం. ఈ ప్రాంతంలో మా పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇచ్చేటటువంటి సిద్ధాంతం ప్రకారంగా దళితులను కూడా నేను మా ఇంట్లో పెళ్లి కొడుకుని చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే కాదు బీసీలు కానివ్వండి, చారీలు కానీ మా ఇంట్లో మోడల్గా చేసి ఈ గ్రామాల్లోనే ఈ ప్రాంతంలో కూడా పెళ్లి కొడుకుని చేయటం, పెళ్ళైనటువంటి దంపతులను కూడా మా ఇంట్లోకి పెళ్ళైన దంపతులకు మా ఇంట్లో పిలిచి ఆహ్వానించి వాళ్ళకి మంగళారతి పెట్టి వాళ్ళకి నేను బట్టలు పెట్టి పంపించిన పరిస్థితి ఉంది. అదే కాదు దళితులకి ఏ విధంగా వచ్చినా ఏ ఆపద వచ్చినా దళితులని హైదరాబాద్ తీసుకెళ్ళేసి సొంత ఖర్చులు హైదరాబాద్ తీసేసి ఆపరేషన్ చేసి తీసుకొచ్చిన ఘనత మాకు దక్కుతుంది. ఒక దళితుడికి గుండె ఆపరేషన్ వచ్చినప్పుడు బైపాస్ సర్జరీ వచ్చినప్పుడు ఆ దళితుని నేను ముందు పంపించేసి డాక్టర్తో మాట పంపించేసి అతని బట్టలు కూడా నేను మోసుకొని తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి నేను దళితుల పట్ల ఎక్కడిని చిన్నచూపు చొప్పును దళితులు మా ఇంట్లో స్వేచ్ఛ ఉంది. మా ఇంట్లో సోఫా సెట్ మీద కూర్చుంటారు దళితులు, అందరూ స్వేచ్ఛగా మా ఇంట్లోకి వెళ్తారు, బీసీలు కానీ వెళ్తారు. అలాంటి విషయంలో మేము మొత్తం ఆదర్శంగా ఉన్నాం. ఈ గ్రామంలో భవిష్యత్తు కూడా నడుస్తుందని తెలియజేస్తున్నాను. నా పేరు దిగుట్ల బ్రహ్మం. చెప్పండి, మరి సుదర్శన్ రెడ్డి గారి క్వాలిటీస్ ఏంటి, ఎందుకు మంచి లక్షణాలు ఉన్నాయి? సుదర్శన్ రెడ్డి గారు 15 సంవత్సరాల మంచి మా గ్రామంలో తిరుగుతున్నాడు, అన్ని పనులు బాగా చేస్తున్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్ 2,40,00,000 ఇప్పించాడు. మాకు విజయం అంటే 30 సంవత్సరాల నుంచి కూడా మేము పోరాడి మా ఇళ్ళు అందరి ఇళ్ళు లూటి అయినాయి దెబ్బలకి, అన్నిటికీ తట్టుకొని నిలబడి మేము అందరం కూడా పోరాడి మా యువకులు, పిల్లగాళ్ళు, పెద్దలు, మహిళలు అందరుగా కూడా నిలబడి తట్టుకొని మేము విజయాన్ని సాధించినాం. 378 ఓట్ల మెజార్టీతో మా వార్డును గెలిపించుకోగలిగినాం. మీ అందరం కూడా కృషితోటి మా అందరూ ఇదే నేను చెప్పగలిగాను. పేరు మామిళ్ళ రవీంద్ర. సుదర్శన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే సుదర్శన్ రెడ్డి గారు మంచి వ్యక్తి. ఆయన 30 సంవత్సరాల నుంచి కూడా ఈ ఊరికి సేవ చేస్తున్నాడు. అధికారం ఉన్నా లేకపోయినా కానీ ఆయన పేద ప్రజలకు ఏ విధంగా ఏ ఆపద వచ్చినా అన్ని విధాలు ఆదుకుంటాడు. నా విషయంగా చెప్పాలంటే మా అమ్మగారికి కరోనా వచ్చినప్పుడు అన్ని విధాలుగా డబ్బు పరంగా కానీ హాస్పిటల్ పరంగా కానీ చాలా హెల్ప్ చేశాడు సుదర్శన్ రెడ్డి గారు. అదే కాకుండా మా అమ్మగారికి సీఎం ఫండ్ రిలీఫ్లు ఇప్పించాడు. మా అమ్మగారికే కాకుండా బయట పక్కన ఉన్న మా బంధువులకు కూడా 3-4 కూడా అక్కడ వాళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర పోయి అడిగినా కానీ మేము ఇప్పించలేనని చెప్తే నేను నా చుట్టాలు బంధువులను కూడా తీసుకొచ్చి రెడ్డి గారు మా బంధువులండి, వాళ్ళు పేదోళ్ళండి, వాళ్ళకి ఎట్లా ఇది అంటే అయినా పర్వాలేదమ్మా అని తీసుకొచ్చి నా దగ్గరికి తీసుకొస్తే వాళ్ళని రెడ్డి గారి దగ్గరికి తీసుకొస్తే ఆయన సొంత ఖర్చులతో సహా ఒక కొరియర్ కూడా పంపించాల్సినంత పరిస్థితి వస్తే ఒక 1000 రూపాయల కొరియర్ కూడా ఆయన సొంతంగా పెట్టేసి మా బంధువులకి 4-5 కూడా ఇప్పిస్తే వాళ్ళు కూడా ఇవాళ ఆయన దగ్గరకు వచ్చి చాలా కృతజ్ఞతలు గెలిచిన తర్వాత కృతజ్ఞతలు చెప్పారు. థ్యాంక్ యూ. ఈ ఎదులాపురం మున్సిపాలిటీలో ఏకైక వ్యక్తి, ఒక నిరంతరం శ్రామికుడు, ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి మన సుదర్శన్ రెడ్డి గారు. ఎన్నో సేవా కార్యక్రమాలు, మరి పేద ప్రజలకు వీళ్ళు నా బంధువులు అన్నట్టుగా మన గ్రామంలో ప్రజలందరినీ కూడా వాళ్ళ ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి, కరోనా సమయంలో కానీ ఎన్నో